తాను మైనింగ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్రమ ఇసుక దందాలకు అడ్డుకట్ట వేశామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అక్రమ ఇసుక దందాలు చేసే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే అసైన్డ్ భూములు ఇచ్చి పేదవాళ్లకు ఇల్లులు కట్టించిండ్రో 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 3,000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 600 స్క్వేర్ ఫీట్ లోపట 400 to 600 స్క్వేర్ ఫీట్ లోపట కట్టుకునే స్కీమ్ ఇది. అందరు కూడా అదే స్కీమ్లో 600 స్క్వేర్ ఫీట్ లోపు కట్టుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అందరికీ కూడా ఇసుకే ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. నేను మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది, ఇసుకే దందా అన్ని కూడా ఆపాలి, ఎవరు కూడా ఇసుక మీద దందా చేసేది అవసరం లేదు. ఇది మిడిల్ మ్యాన్ ఎవరైతే కోట్లాది రూపాయలు సంపాదిస్తుండ్రో, ఒకవైపు గవర్నమెంట్కి పన్నులు సరిగా రావటం లేదు, ఇంకోవైపు కన్జ్యూమర్స్కి ధర ఎక్కువ ఉన్నది. మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా కేవలం ఆన్లైన్, ఇంతకుముందు ఆన్లైన్ లేనందుకు అందరూ దందాలు చేసుకుంటూ కూర్చున్నారు. కేవలం ఆన్లైన్లో ఇసుక సప్లై చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే చెప్తున్నాను అందరికీ, ఇసుకే దందాలో మాఫియా చేయకండి. ఎవరైనా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.